అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యూనిస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధికి వచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే మున్సిపల్ పోర్ స్టార్ట్ అయింది. నిన్నటికి నామినేషన్ల స్వీకరణ అయిపోయింది. ఈ రోజు స్క్రూటినీ ఆప్షన్ నడుస్తా ఉన్నది. అంటే ఎన్నికలకు సంసిద్ధం అవుతా ఉన్నారు. వార్డు సభ్యులు సంసిద్ధంలో ఉన్నారు. అసలు వార్డు సభ్యులలో ఎవరెవరు ఏ ఎజెండాతో పోతా ఉన్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలతో పోతా ఉన్నారు, దాని మీద 8వ వార్డులో బంధు సుజాత గారు ఎస్సీ రిజర్వేషన్ నుండి పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళ మేనిఫెస్టో ఏంది, వాళ్ళు ఎలా క్రియాశీలకంగా ఉండబోతున్నారు, ప్రజలలో ఏ విధంగా ముందుకు పోతున్నారు దాని మీద నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మీకు ఎంత వీలైతే అంత వీలైతే అంతవరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా మున్సిపల్ పోర్ నడుస్తూ ఉన్నది. మీరు 8వ వార్డులో పోటీ చేస్తూ ఉన్నారు. అయితే మీ ప్రధానంగా మీ ఎజెండా ఏంది, ఏ విధంగా ముందు పోవాలనుకుంటున్నారు, మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటిది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజలందరికీ 8వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. నా పేరు బంధు సుజాత. నేను నా పర్సనల్ డైరీలో రాసుకున్న ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేది, దాన్నే మేనిఫెస్టోలో పెట్టదలుచుకున్న, అవే కార్యక్రమాలు అభివృద్ధి చేయాలనుకుంటున్నా. అవి ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది మీకు చెప్తా వివరంగా. పిన్ టు పిన్ చెప్పండి మేడం. ఒకటి, కోతుల బేడద మీద దాని మీద పోరాడాలనుకుంటున్నాం. వార్డ్ డెవలప్మెంట్ కోసం కమిటీలు వేసి వార్డ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది కమిటీలో చర్చ జరిపించి వాళ్ళతో కూర్చొని మాట్లాడి అది ఎట్లా డెవలప్ చేయాలనేది ఒకటి. డ్రైనేజీల సమస్య, వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజీలు నిండి వాటర్ ఇళ్లకు రావడం ఇట్లాంటివి ఉన్నాయి ప్రధానంగా సమస్యలు. కాబట్టి డ్రైనేజీ మీద ఒకటి. లైబ్రరీ ఏర్పాటు, ఇప్పుడు యూత్ కి లైబ్రరీ అవసరం. ఊరికనే ఇదేంటి ఇన్స్టాలు, వాట్సాప్లు ఇదంతా వైరల్ అవుతున్నాయి. కాబట్టి అట్లాంటి కార్యక్రమాల మీద పోకుండా యూత్ లైబ్రరీ బుక్స్ చదివి వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకొని అదిగా ఉండాలని చెప్పడానికి కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు. వాటర్ సమస్య, మెయిన్ వాటర్ సమస్య ఉంది ప్రజలలో. ఇప్పుడు మినరల్ వాటర్ అని వస్తున్నాయి, అవి కూడా కరెక్ట్ గా వస్తున్నాయా వస్తలేదు అనేది కూడా తెలియదు. వాళ్ళే చాలా అట్లా ప్లాంట్లు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ వాటర్ సమస్య మీద పోరాటం. మున్సిపాలిటీ బడ్జెట్ నుండి ఎక్కువ మొత్తంలో కాలనీకి వచ్చే విధంగా చూసుకోవడం. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు వాళ్ళకే వచ్చేటట్టు పోరాటం. మేడం, ఇది వరకు ప్రధానంగా మీరు సిపిఐ పార్టీలో సిపిఎం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసారు. యువత పట్ల డ్రగ్ దాంట్లో అవగాహన కార్యక్రమాలు కానీ, మహిళల పట్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు క్వశ్చన్ చేసారు. ఇప్పుడు మీరు ప్రధానంగా మీ పార్టీ ద్వారా మీకు టికెట్ ఇవ్వబోతున్నారా, ఏ విధంగా ముందుకు పోతున్నారు, ఏ విధంగా? పార్టీ ద్వారా టికెట్ అనే అనుకున్నాం. కాకపోతే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పొత్తు వల్ల మా పార్టీకి ఒకటే టికెట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకటే టికెట్ కాబట్టి వాళ్ళు ఎవరిని ఎంచుకోవాలనేది దాంట్లో ఉన్నారు. కాబట్టి మేము ఎట్లాగైనా పోటీలో నిల్చోవాలనుకున్నాం, ప్రజలకు సేవ చేయాలనుకున్నాం. మనం ప్రజల కోసమే నిలబడాలి. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ పార్టీ మనకి టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా మనం నిల్చోవాలనుకున్నాం, నిల్చున్నాం. ఆ పార్టీ టికెట్ వేరే వ్యక్తికి వెళ్ళింది. కాబట్టి మనం ప్రజల కోసం సేవ చేయాలన్న దాంతోనే నేను 8వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ప్రధానంగా ఇప్పుడు మీ 8వ వార్డులో ప్రజలలో మీరు పోటీ చేస్తున్నట్టు ప్రజానికి తెలిసేలా ప్రోగ్రామ్స్ ఏమైనా స్టార్ట్ చేస్తా ఉన్నారా? ప్రజలకి మనం ఏంటనేది అంటే నేను ఉన్నాను అనేది తెలియడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళ ఇంటింటి కార్యక్రమం కూడా చేసినాం. వాళ్ళతో పరిచయం అయినాం. వాళ్ళు మనల్ని అట్లనే గుర్తించిండ్రు కూడా. ప్రధానంగా ఇప్పుడు మీ 8వ వార్డులో ఎంతమంది ఓటర్ల సంఖ్య ఉంటుంది? ఆ ఓటర్లలో ప్రమేయం వేయడానికి ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ప్రధానంగా మీరు రాసుకున్న డైరీలో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవే మీ మేనిఫెస్టోగా రూపొందిస్తారా? 8వ వార్డులో 2000 మంది ఉన్నారు ప్రజలు. నా డైరీలో ఏవైతే రాసుకున్నానో మేనిఫెస్టోలు కూడా దాంట్లో అదే ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజల కోసం పోరాడాలి, ప్రజల సమస్య మీద పోరాడాలనే దాని మీదనే మనం నిల్చోవడం జరిగింది. ప్రధానంగా మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సరే ఏ ఎన్నికలు వచ్చినా గానీ ఎక్కువ మొత్తంలో ప్రజలు డబ్బు అనే ఒక మాటే మాట్లాడుతూ ఉన్నారు. సో డబ్బు విషయంలో అయినా కానీ ఏ విధంగా ఈ ప్రజలకు మీరు ఏ విధంగా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? 2 విధాలుగా పోటీ చేస్తున్నారు కదా, ఏ విధంగా మీరు ప్రజలకు ఈ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? డబ్బు ఆశించి ప్రజలు నిజంగా డబ్బు కోసమే ప్రజలు ఉన్నట్టు నాయకులు కూడా అట్లనే ప్రవర్తిస్తున్నారు. ప్రజలు డబ్బుకు లొంగుతారు. మన డబ్బు ఇచ్చి వాళ్ళని లొంగ తీసుకొని ఓట్లు వేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి, మన కోసం పనిచేసే వాళ్ళు ఎవరు. ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు, 1000 రూపాయలు తీసుకొని అదే ఇప్పుడు ఆయన మీ మీద ఒక్క మనిషి మీద ఎంత పెట్టుబడి 1000 రూపాయలు పెడతాడంటే నెక్స్ట్ ఆయన ఎంత సంపాదించుకోగలుగుతాడు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. అంత జ్ఞానం ప్రజలలో ఉంది, వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు. కాబట్టి మా కోసం ఎవరు పనిచేస్తారు, మా కోసం ఎవరు నిల్చుంటారు అనేది వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళకు మాకు ఓటేస్తారనే దాని మీదనే మేము నిల్చుంటున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ ఎన్నికల విషయంలోకి వచ్చేసి ఈ రోజు స్క్రూటినీ ఆప్షన్ ఉన్నది. ఎప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి? ఇప్పుడు 3 గుర్తులు వస్తాయి.
11కి 4 నుండి ప్రచారాలు ఉంటాయి కావచ్చు. 11 అయితే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యువత పట్ల మీరు క్రియాశీలకంగా పార్టీలో పనిచేసారు. సరే యువతులకైనా కానీ యువతకి అయినా కానీ డ్రగ్ దాంట్లో కానీ ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేశారు. సో ఈ అవగాహన కార్యక్రమం మీ భవిష్యత్ ప్రణాళిక నిర్ణయిస్తా అనుకుంటున్నారా? అది నిర్ణయం ప్రజల మీద ఆధారపడి ఉంది. మేము చేసినాం, ప్రజల కోసం చేసినాం, యువత కోసం చేసినాం. మహిళలకు కూడా సమస్యలు వస్తే పోరాడినాం. కేసుల దాకా వచ్చినాయి, మన స్టేషన్ దాకా పోయినాం. అట్లయినా పోరాడి ఎందుకు ప్రజలలో ఉండాలి, మనం ప్రజల కోసం పోరాడాలి. కాబట్టి మనకి ఏది జరిగినా కూడా మనం ప్రజలలో ఉండాలనే ఉద్దేశంతోనే చేసినాం కార్యక్రమాలు కూడా. రైట్. ప్రధానంగా మేడం, మీరు ఇప్పుడు ఏ రిజర్వేషన్ మీద పోటీ చేస్తా ఉన్నారు? మీ 8 వార్డులో ఏ రిజర్వేషన్ వచ్చింది? ఎస్సీ మహిళ వచ్చింది. ఎస్సీ మహిళా రిజర్వేషన్ తో పోటీ చేస్తా ఉన్నారు. మేడం, ఇప్పుడు పోటీ ప్రపంచమైన రాజకీయ జీవితంలో ఇప్పుడు మీరు ఒక మహిళగా ఏ విధంగా నెగ్గగలుగుతారు? 12 సంవత్సరాల నుండి ప్రజల కోసమే పోరాడుతున్నాం. ప్రజలే మా కుటుంబం అనుకుంటున్నాం. వీళ్ళు కూడా మా కుటుంబమే అనుకొని ప్రజలే గెలిపిస్తారనే ఉద్దేశంతోనే వచ్చినాం మనం రాజకీయాలలో ఎన్నికలలోకి. కాబట్టి గెలిచినా ఓడినా ప్రజలలోనే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం, వాళ్ళ సమస్యల కోసం పోరాడుతూనే ఉంటాం. కాబట్టి వాళ్ళు గెలిపిస్తారనే నమ్మకంతోనే పోటీ చేయగలుగుతున్నాం. వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, ఆయన మాటలలో కూడా చర్చ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మీ భార్య 8వ వార్డులో నిలబడతా ఉంది అన్న, ఏ విధంగా ముందు పోవాలనుకుంటున్నారు? ప్రజల కోసం పనిచేయడం కోసం ముందుకు వస్తున్నాము. ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా మేము స్వతంత్రంగా పోటీ చేసి ప్రజలలో నిత్యం ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వస్తున్నాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని అందరినీ గుర్తించి మాకు ఓటు వేసి గెలిపియాలని చెప్పి విన్నపం చేసుకుంటున్నాం. రైట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇక్కడ భూపాలపల్లిలో హోర్ నడుస్తా ఉంది కదా, మీ తరపున అభ్యర్థులు మీకు పోటీగా ఎంతమంది నిలుస్తా ఉన్నారు? ఏ పార్టీ నుండి నిలుస్తా ఉన్నారు? మా తరపున ఇంకా అది డిసైడ్ చేయలేదు పార్టీలు. టీఆర్ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు వస్తారు. మేము స్వతంత్రంగా వస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా జరుగుతుంది, వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఏం డిసైడ్ అవుతుందో తెలియదు. 4 అయితే బరిలో ఉన్నారు. దాంట్లో నుంచి ఎవరు డ్రాప్ అవుతారు ఏంటి అనేది జరిగిన తర్వాత తదుపరి కార్యక్రమం ప్రచారంలో ఉంటుంది. ప్రచారం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందన్న? 3వ తారీఖు వరకు గుర్తులు వస్తాయి. 4వ తారీఖు నుంచి మార్నింగ్ నుంచి ప్రచారం అనేది స్టార్ట్ అవుతుంది. 11వ తారీఖు నాడు పోలింగ్ జరుగుతుంది. రైట్. ఇప్పుడు మీ 8వ వార్డు సభ్యులకు మీరు ఈ మీడియా ముఖంగా మీరు ఏదైనా విన్నపం చేసుకోవాలనుకుంటున్నారా? అందరికీ కూడా తెలియజేయనది ఏమనంటే, ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా, మందు, డబ్బు అట్లాంటి వాటికి లొంగకుండా ప్రధాన సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళని, నిరంతరం పోరాటాలలో ఉన్న వ్యక్తులని, నిరంతరంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులని ఎంచుకోమని చెప్పి తెలియజేస్తాం. రైట్. ప్రధానంగా 8వ వార్డు నుండి బంధు సుజాత గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉన్నారు. డ్రైనేజీల విషయంలో అయినా కానీ ఇతరత్ర ఏ విషయంలో అయినా కానీ వెన్నంటే ఉండి నేను ప్రజా శ్రేయస్ కొరకే వస్తూ ఉన్నాను, భారీ మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా ఒక మాట మనకు అనుకొచ్చారు, ఏంది అంటే డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తాను వస్తున్నారో వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూసుకున్నట్టయితే ప్రజలు, రాజకీయ నాయకులు ఇద్దరు ఒకే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ప్రజలు ఎంత డబ్బు ఇస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారు, రాజకీయ నాయకులు ఎంత డబ్బు ఇస్తే వీళ్ళు ఓటేస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. అవన్నీ లొంగకుండా మీకు బలమైన నాయకురాలు వస్తుంది, మీరు భయమైన నాయకురాలను మీరు ఎన్నుకుంటే అభివృద్ధి అవుతుంది. గ్రంథాలయాలైనా కానీ అదేవిధంగా ఇతర యువత పట్ల అన్ని విషయాలలో మేము ముందున్నాం. ఇదివరకు క్రియాశీలకంగా రాజకీయాలలో ఉన్నాం. యువతులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా స్టేషన్ దగ్గరికి పోయి మేము వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసినాం, పోరాటాలు చేసినాం. ఎన్నో విషయాలలో మేము ముందున్నాం కాబట్టి ప్రజలకు కూడా ఇదివరకు ఈ సేవ అందించడం, ఇప్పుడు ఈ వార్డు ద్వారా కూడా మేము సేవలు అందించడానికి రెడీ వస్తున్నాం. ఈ ప్రజానికాన్ని తెలుసుకోవాలి, ఏదైతే అభివృద్ధి కావాలనుకుంటున్నారో, అభివృద్ధి ముందు తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటేయండి. ఓటేసి మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ అభివృద్ధి చేస్తాం అని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి జినోస్ గ్లోబల్.